హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబిక విజయ్. సో, ఇవాళ వ్లాగ్ వచ్చేసి థీమ్స్ ల్యాబ్. అబుదాబిలో ఇది రీసెంట్‌గా ఓపెన్ చేశారు. బట్ మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఇన్ అబుదాబి లిస్ట్‌లోకి చేరిపోయిందనమాట. థట్ బ్యూటిఫుల్ ద ప్లేస్ ఈస్. ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్, ఫిజిక్స్ అండ్ లైటింగ్స్. సో, మిగతా విషయాలన్నీ వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఐ యామ్ గివింగ్ ద ఫుల్ గైడెన్స్. పోజ్ పోజ్ ఫస్ట్ థింగ్ అండి ఈ ప్లేస్ అంతా ఫుల్ డార్క్ ఉంటది. డార్క్ ఉంది గదా! అని జెప్పేసి కెమెరాలో ఫ్లాష్ లైట్ ఓపెన్ జేసి ఫోటోలు, వీడియోసు తీసుకోవద్దని జెప్పేసి ముందే మనకి వార్నింగ్ ఇస్తారు. ఎవ్రీథింగ్ యూ సీ అండ్ ఎక్స్‌పీరియన్స్ హియర్ దేర్ ఈస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. ఇక్కడంతా డార్క్‌లోనే నడవాలి గాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మంచిగా గట్టిగా పట్టుకోండి వాళ్ళ చేతులు, పిల్లల చేతుల్ని. గున్నమ్మ భయపడలేదు గానీ శివ కొంచెం భయపడ్డాడు. సో, బిలో 2 ఇయర్స్ బేబీస్ ఉన్న వాళ్ళైతే థింక్ వన్స్ బిఫోర్ యూ కమ్ హియర్. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్ అండి. నడవడానికి గూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నవి. సో, నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలియట్లేదు గూడా. అండ్ పెద్ద పెద్ద స్తంభాలున్నవి. అండ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ టు వాచ్ ద లైట్ షో. 3 డిఫరెంట్ థీమ్స్‌లో లైట్స్ ఒస్తవి. అండ్ ఎవ్రీ థీమ్ ఈస్ లైక్ ఐ హావ్ నో వర్డ్స్ టు ఎక్స్‌ప్లెయిన్ రియల్లీ. నాకన్నిటికన్నా బటర్‌ఫ్లైస్ వచ్చినప్పుడు సూతింగ్ మ్యూజిక్‌తోని అబ్బా! నాకైతే మెడిటేషన్ చేసినంత హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ ఇదొక పెద్ద హాల్ ఉంది. దాంట్లో ఒక పెద్ద బలూన్ ఉంది. అండ్ ఇట్స్ లిటరల్లీ బౌన్సింగ్ అనమాట. నేలకు తగలంగానే మళ్ళీ బౌన్స్ అయితుంది. అట్లని చెప్పేసి రూమ్ అంతా తిరగట్లేదు ఆ బాలు. సేమ్ డైరెక్షన్‌లోనే బౌన్స్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ లిటిల్ బోరింగ్ ప్లేస్. సింపుల్ లైటింగ్స్ ఉన్నవి. కానీ ఇక్కడ ఫోటోస్ మాత్రం చాలా బాగొస్తవి. ఈ ఒక్క ప్లేస్‌లోనే కొంచెం బ్రైట్ లైట్ ఉంది కాబట్టి ఫోటోస్, వీడియోస్ మాత్రం చాలా బాగొస్తాయి. ట్రై చేయండి. ఇంక చూస్తున్నారు గదా! మా తిప్పలు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పోవడానికి ఇట్లా డార్క్‌లోనే నడవాలనమాట. కాలు పెట్టినంత సేపు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి గూడా అర్థం అవ్వట్లేదు. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఐ రియల్లీ డోంట్ నో అండి ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయాలనో. యాక్చువల్‌గా ఇదొక పెద్ద రౌండ్ షేప్‌లో ఉన్న రూము. దాని మధ్యలో మనకి ఏంటంటే ఒక లేయర్ ఉందనమాట. అక్కడ వి కెన్ సిట్ ఆర్ స్టాండ్. మీకు కొంచెం వాక్ కూడా చేయొచ్చు. బట్ కాకపోతే ఇది భూగోళం తిరిగినట్టు తిరుగుతుందనమాట. ఆహ్, హ్మ్. ఇంకంతే నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. బట్ ఇట్స్ రియల్లీ గుడ్ ఫీలింగ్ అండి. చాలామంది వాక్ చేయలేక కూర్చున్నారు. నిలబడలేక కూర్చున్నారు. బట్ ఐ వాస్ ఏబుల్ టు వాక్ అండ్ టేక్ సమ్ పిక్చర్స్, ఫోటోస్. వెరీ వెరీ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇక జాగ్రత్తల విషయాలకొస్తే వీక్ డేస్‌లో రండి. మార్నింగ్ టైమ్స్‌లో రండి. వీక్ డేస్‌లో వస్తేనే బెటర్. ఎందుకంటే వీకెండ్స్‌లో మనకు తెలిసిన సంగతే గదా! ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్.
ఫుడ్ అస్సలు అలో లేదండి. ఈవెన్ పిల్లలకి శివగానికి ఒక బనానా లోపలికి తీసుకుపోదామన్నా గూడా లేదు. అలో చేయమని చెప్పేసనన్నారు గాబట్టి, పిల్లలుంటే మట్టికి మంచిగా తినిపించుకొని తీసుకొని రండి. మీరు ఏ టైంలో వచ్చినా సరే. లంచ్ టైంలో లంచ్ అయిపోయినాక వస్తుందంటే గట్టిగా లంచ్ తినేసి రండి. మినిమమ్ 3 అవర్స్ టైం పడతది కాబట్టి వాటర్ బాటిల్ ఒకటే అలో చేశారు. పిల్లలున్నారు కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి అలో చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రోలర్ ఈస్ నాట్ అలౌడ్. సో, నడిచే పిల్లలైతే బెటరు. లేదనుకుంటే 3 గంటలు మనమే ఎత్తుకోవాల్సుంటది. దట్ ఈస్ ఆల్సో కన్సిడరబుల్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొన్ని వాటర్ ప్లేసెస్ గూడా ఉన్నాయన్నమాట. అక్కడ మనం షూలు, సాక్స్‌లు అన్నీ ఇడిచి పోవాల్సుంటది. ఇగ మీరంత పంచాయతీ పెట్టుకోవద్దనుకుంటే చక్కగా శాండిల్స్ ఏసుకొని వచ్చేసేయండి. ఈజీగా అయిపోతది. ఇంకా ఒక 2 ప్లేసెస్‌లో వచ్చేసి వాటర్‌లో ఎళ్ళాల్సుంటది. సో, మీరేంటంటే దానికి తగ్గట్టుగా డ్రెస్‌లేసుకొనొస్తే బెటరుంటదనమాట. కంఫర్టబుల్‌గా ఉంటది. అంటే నెక్స్ట్ సెక్షన్‌లోకెళ్ళినప్పుడు తడిసిన బట్టలతోని పోయే తంటాలు తప్పుతాయన్నమాట. ఆ విధంగా. ఇగో ఇక్కడ జూస్తున్నారు గదా! లిటరల్లీ చీకట్లో నడవాల్సుంటదనమాట. అందుకే నేను చాలా షార్ట్ వీడియో పెట్టినా. అంటే మనం డైరెక్ట్‌గా వెళ్లి చూస్తేనే వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. ఈ వీడియోలో ఎట్లా చూపించాలో, ఏం చూపించాలో గూడా నాకు అర్థం అవ్వట్లేదు. దేర్ ఈస్ సో మచ్ సైన్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ ఎవ్రీ సెక్షన్. ఆల్సో లైట్ షోలు మాత్రం డైరెక్ట్‌గా చూస్తేనే వి కెన్ ఫీల్ దట్ మ్యాజిక్. మెల్ల మెల్ల అండ్ ఈ సెక్షన్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. వాటర్‌లో లైట్స్ అన్నీ కూడా ఫ్లోటింగ్ అనమాట. హ్మ్. అండ్ ఇక్కడ నాకొక తెలుగాయన కలిసినారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే ప్లీజ్ డూ కామెంట్ అండి. అండ్ నెక్స్ట్ సెక్షన్‌లో వచ్చేసి ఆహ్, చెట్లండి. ఫ్యూచర్‌లో చెట్లు ఇట్లనే ఉంటావేమో నాకసలు. సన్‌లైట్ లేకుండా చూడండి అసలు రూట్స్‌ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారో. నాకిది చూసినప్పుడు చాలా స్కేరీ అనిపిచ్చింది. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎట్లా ఉంటారో నాకసలు అర్థం అవ్వట్లేదు. మేము యాక్చువల్‌గా 10 వరకి లోపలికెళ్ళినాము. అండ్ బయటకొచ్చేసరికి 1:30 అయిపోయింది. పిల్లలకి మేము సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకొని పోయిండే. వాళ్ళైతే అస్సలు ఫుల్లు ఆకలి మీద ఉండే అనమాట. డోంట్ డూ దిస్ మిస్టేక్. బాగా ఫీడ్ చేసుకొనెళ్ళండి పిల్లలకి. మీరైనా గూడా మంచిగా తినేసెళ్ళండి. ఇట్ విల్ టేక్ 3 అవర్స్ అండ్ లోపల ఫుడ్ అలో లేదు. చీకటెక్కువుంది కాబట్టి టేక్ ప్రికాషన్స్. బయటికి రాగానే ఇమ్మీడియేట్‌గా రెస్టారెంట్‌లకి దూరినాము. ఫుడ్ ఆర్డర్ చేసి ఎవరి తాళి వాళ్ళసలు ఒక్క బుక్క గూడా మిగల్చకుండా ఫస్ట్ టైము లేపేసినామనమాట. That's all for today's video, and I hope you all liked it. Very short vlog because I don't wanted to, drag it unnecessarily. ఎందుకంటే మీ టైమ్ అండ్ నా టైమ్ గూడా వేస్ట్ చేయదలుచుకోలేదు.